నేనిష్టపడిన అమ్మాయిని కొంతమంది గుండాలు వేధిస్తున్న అదే రోజున నేను మళ్లీ పుట్టాను. కాని ఈసారి ఆమెను కాపాడటం బదులు నేను నా ఫోన్ తీసి మొత్తం సంఘటనను వీడియో తీయడం ప్రారంభించాను. తర్వాత అక్కడ్నుంచి నెమ్మదిగా నడుచుకుంటూ వెళ్ళిపోయాను. గత జన్మలో ఆమెను రక్షించేందుకు ముందుకు వెళ్లి పొరపాటున ఒక గుండాను చంపేశాను. కాని కోర్టులో ఆమె నాకు మద్దతు ఇవ్వలేదు. పైగా నన్నే వేధించినవాడినని చెప్పింది. దాంతో నాకు జీవిత ఖైదు విధించారు. 30 సంవత్సరాలు జైల్లో గడిపి పశ్చాత్తాపంతోనే అక్కడే చనిపోయాను. అదృష్టవశాత్తు దేవుడు నాకు మరో అవకాశమిచ్చాడు. కళ్ళు తెరిచినప్పుడు మళ్లీ అదే రోజుకు వచ్చేశాను. ఆమె గుండాల చేత వేధింపులకు గురవుతున్న రోజు. నేను దగ్గరికి వెళ్లగానే ఆమె సహాయం కోసం పిలిచింది. కాని ఈసారి నేను పట్టించుకోలేదు. వీడియో తీసి చల్లగా, ఈ ఫోటోలు బయటికి రాకూడదంటే నాకు 10,000 పంపించు అన్నాను. తర్వాత గుండాల వైపు తిరిగి నేను ఏమీ చూడలేదు అని చెప్పి వెళ్ళిపోయాను. ఆమె ఆశ్చర్యంతో కోపంతో నన్ను తిట్టింది. కాని గత జన్మలో చేసిన దానికి ఆమెను ఎలా చెల్లించాలో నాకు స్పష్టంగా తెలుసు. ఇంటికి వచ్చాక నేను కేవలం ఒక విద్యార్థిని గ్రహించాను. ధనిక అమ్మాయిపై ప్రతీకారం తీర్చుకోవడం అంత సులభం కాదు. నాకు డబ్బు కావాలి. అప్పుడు జైల్లో ఒక వృద్ధ ఖైదీతో జరిగిన సంభాషణ గుర్తుకొచ్చింది. అతను ఒక దోపిడీ చేసినందుకు పశ్చాత్తాపపడ్డానని చెప్పాడు. ఎందుకంటే తన ఇంటి కింద 100 పౌండ్లకు పైగా బంగారం పాతిపెట్టబడి ఉందని తర్వాత తెలిసిందని. కాని తెలియకముందే ఆ ఇంటిని తక్కువ ధరకు అమ్మేశాడని చెప్పాడు. నాకర్థమైంది, ఈ సమయానికి ఆ ఇల్లు ఇంకా అమ్మబడలేదు. నాకు సంవత్సరం సమయం ఉంది. కాని కొనడానికి డబ్బు లేదు. అదే సమయంలో ఆ అమ్మాయి నుంచి ట్రాన్స్ఫర్ నోటిఫికేషన్ వచ్చింది. నేను ఆనందంతో ఉప్పొంగిపోయాను. ఆ డబ్బుతో ఒక రియల్ ఎస్టేట్ ఏజెంటు తీసుకుని నా సహఖైదీ పాత ఇంటి డబ్బును నీసుకుని నా సహఖైదీ పాత ఇంటికి వెళ్లాను. నేను కొనాలని చెప్పగా అతను నన్ను పిచ్చివాడని అనుకున్నాడు. ఆ ఇల్లు పాడైపోయి ఎవరూ ఉండని దూర ప్రాంతంలో ఉంది. కాని నాకు అది ముఖ్యం కాదు. అతను 10,000కిస్తానన్నాడు. నేను వెంటనే ఒప్పుకున్నాను. అప్పట్లో అది పెద్ద మొత్తం. ఇక ఆగలేకపోయాను. ఒక గడ్డలతో ఇంటి ఆవరణలో తవ్వడం ప్రారంభించాను. నిజంగానే బంగారం దొరికింది. బ్యాగ్లో పెట్టుకుని బ్యాంకుకు వెళ్లాను. సాధారణ దుస్తులు చూసి మేనేజర్ నన్ను విలువైన లోహాల విభాగంలోకి అనుమతించలేదు. కోపంతో బ్యాగ్ తెరిచి ముష్టి అంత పెద్ద బంగారు ముద్దను బయటికి తీశాను. మొత్తం బ్యాంకు నిశ్శబ్దమైంది. అదే సమయంలో అక్కడికి వచ్చిన ఆ అమ్మాయి, ఆమె తల్లి ఆశ్చర్యపోయారు. అమ్మాయి, దాని విలువెంత అని అడిగింది. తల్లి, కనీసం 1,00,000 ఉంటుందేమో అంది. అమ్మాయి తేలికగా నవ్వి, అది మా పొదుపులో 10వ వంతు మాత్రమే అంది. అప్పుడు నేను మొత్తం బంగారాన్ని కౌంటర్ మీద పోశాను. కనీసం 20 మిలియన్ల విలువ ఉంటుంది. అమ్మాయి తల్లి వెంటనే మృదువుగా మారింది. అమ్మాయి నవ్వుతూ, మన మధ్య చిన్న అపార్థం జరిగిందనుకుంటా. నా బాయ్ ఫ్రెండ్ అవుతావా అంది. నేను ఆమె వైపు చూసి, నువ్వు చాలా అగ్లీ అన్నాను. తర్వాత వారిని పట్టించుకోకుండా నడిచిపోయాను. బ్యాంక్ మేనేజర్ సహాయంతో మొత్తం బంగారాన్ని $24 మిలియన్ మార్చుకున్నాను. అతను వెల్త్ మేనేజ్మెంట్లో పెట్టుబడి పెట్టమన్నాడు. కానీ నేను నిరాకరించాను. రియల్ ఎస్టేట్లో పెట్టుబడి పెట్టడానికి ఇదే సరైన సమయం. భవిష్యత్తులో ఆస్తి ధరలు ఆకాశాన్ని తాకబోతున్నాయి. అందుకే నిర్ణయం తీసుకున్నాను. నగరంలోని అత్యంత ఖరీదైన ప్రాంతాలుగా మారబోయే భూములను మొత్తం కొనేస్తాను. ఈ నగరం ఎప్పుడూ చూడని అత్యంత కఠినమైన రియల్ ఎస్టేట్ సామ్రాట్గా మారబోతున్నాను.